హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే ఇప్పుడు చూసేద్దాం. గ్రామర్కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ హౌ. చూడండి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్, దేన్ని ఆన్సర్ చేయాలంట. ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ హౌ అంటే హౌతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ని ఆన్సర్ చేసేది కింది వానిలో ఏది అని అన్నాడు. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నిసార్లు, చూడండి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఎలా జరిగింది అనేది తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ టైంకి సంబంధించి ఇది డిగ్రీ. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఒక చర్య ఏ రకంగా జరిగింది అనేదాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే రమ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. రమ్య ఎలా చేసుకున్న డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. చూడండి వెర్బ్, ఆ యాక్షన్ అనేది ఏ రకంగా జరిగింది అనేది, అంటే ఎలా జరిగింది అనేది తెలియజేసేదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకే, రమ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. అలాగే రాజు వాకుడు స్లోలీ. చూసారు, ఒక యాక్షన్ ఏ రకంగా జరుగుతుందో అంటే ఎలా జరుగుతుందో అనేది తెలియజేస్తుంది. అలాగే చూసుకుంటే మీరు ఇప్పుడు నౌన్కి ఎల్వై అనేది కలిపితే యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే యాడ్జెక్టివ్ అవ్వాలని రూల్ లేదు, సమ్టైమ్స్ యాడ్వర్బ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో టెక్స్ట్ బుక్లో యాడ్జెక్ట్ అవుతుందని ఇచ్చాడు, సమ్ కేసెస్లో యాడ్వర్బ్ కూడా అవుతుంది. ఓకే, అలాగే బట్ యాడ్జెక్ట్కి మాత్రం ఎల్వై కలిసేటప్పటికి మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. సో గైస్, మీరు ఏం చేస్తారంటే యాడ్వర్బ్ ఆఫ్ టైంకి సంబంధించి మీరు ఒక కామెంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూజీ అకాడమీ.